విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానం చేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. అందులో చెప్పండి. రంగు రూపు వాసన కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధముగా శూన్యములో కలసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత సర్వకర్మలను దహింపజేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. కొంచెం ముందు ఇక్కడ చూడండి. ఓకే. అన్న చెప్పారు కదా ఎంత గొప్ప అర్థంతో పెట్టారో. అంటే ఇంకొకటి తాంబూలం ఆకు ఒకే పెడతాం కానీ సున్నం పెట్టము. అదే మనం వేసుకునేటప్పుడు 3 కలిపి వేసుకుంటాం. కానీ అక్కడ దేవుని దగ్గర పెట్టేటప్పుడు ఆ 2 ఎందుకు పెడతారు అనేది కూడా తెలియదు. ఈ విధంగా గుణాలకి గుర్తుగా ఆ తాంబూలం పెట్టడం కానీ ఇంకా కర్పూరం వెలిగిస్తాం. ఆ కర్పూరాన్ని వెలిగించా గానీ మనం అత్తుకోవడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది. కానీ అందులో ఉన్న గొప్ప భావం కానీ మనకి తెలియదు అనమాట. అంటే ఈ విధంగా సంపూర్ణంగా మీరు తెలుసుకుంటారని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాము. అందరికీ నమస్కారం. వర్షక్రమంగా అందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోండి. తర్వాత మీరు టెంకాయలు కొట్టే కూడా స్వాముల వారికి టెంకాయలు కొట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ కూడా టెంకాయలు కొట్టుకోండి.